ఈ ఐఐటి దాని గురించి మనం వద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఐఐటి అండ్ ఎన్ఐటి? ఐఐటి అనేది ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఇండియాలో ఇంటర్మీడియట్ తర్వాత అతి ఎక్కువ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది ఐఐటి, ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. జేఈ మెయిన్ రాయడానికి ఇయర్లీ ఆల్ ఓవర్ ఇండియా 15 lakhs స్టూడెంట్స్ రాస్తారు. 15 లక్షల మంది ఈ జేఈఈ మెయిన్స్ రాస్తారు. అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ రాస్తే వాళ్ళల్లో 6గురిలో ఒకడు, అంటే 2,50,000 మంది క్వాలిఫై అవుతారు. సుమారు 15 లక్షల మంది రాస్తారు. ఎంతమంది రాసినా అనవసరం, క్వాలిఫై అయ్యేది 2,50,000 మంది ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఏపీ. 2,50,000 మంది క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి క్వాలిఫై అవ్వడం అంటే ఐఐటికి మెయిన్ ఎంట్రన్స్ రాయడానికి, అంటే ఐఐటి అడ్వాన్స్ రాయడానికి, అడ్వాన్స్ అనే ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఐఐటి. సో ఈ ఐఐటి అడ్వాన్స్ 2,50,000 మంది రాస్తే ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? సుమారు ఆల్ ఓవర్ ఇండియా కేవలం 18,000 మాత్రమే ఉన్నాయి, కేవలం 18,000. సో 15 లక్షల మంది రాస్తే ఉన్న సీట్లు 18,000. ఒక్కొక్కడు 15 మందిని కొడాలి, ఇంచుమించు 150 మందిని ఒక స్టూడెంట్ దాటుకొని వెళ్ళాలి. సో దీన్ని బట్టే ఆ కాంపిటీషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఈ మొదటిసారి రాసిన ఐఐటి మెయిన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇందాక మీకు చెప్పాను ఎన్ఐటి అని, ఈ 2,50,000 మంది ముందు క్వాలిఫై అవుతారు కదా, వీళ్ళల్లో సుమారు 25,500 మందికి సరిపడా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఎన్ఐటీలు. సో ఈ ఐఐటి అనే ఎగ్జామ్ని 2 పార్ట్ల కింద తీసుకుంటే, ఒకటి ఎన్ఐటి, ఒకటి ఐఐటి. ఎన్ఐటికి 25,500 మంది సీట్లు ఇండియాలో ఉంటే ఐఐటికి 18,000 ఉన్నాయి. ఓవరాల్గా సుమారు 38,000 ఎన్నో ఉన్నాయి. సుమారు 15 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్. సో ఎన్ఐటి ఈజ్ ఆల్సో గుడ్, బట్ నాట్ ఈక్వలెంట్ టు ఐఐటి. సో ఐఐటి అనేది అది అంత సులభం కాదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మహామేధావి రామయ్య గారే 10% రిజల్ట్ ఇవ్వలేకపోయినప్పుడు ఏ కాలేజీ ఇవ్వగలదు? ఏ కాలేజీ ఇవ్వలేదు. ఇస్తాము అంటే అది అబద్ధం. ఇంటర్మీడియట్ కాలేజీ ఏరు పెడుతున్నా నేను ఒక్క టీచర్ని పంపించలేదు ఇంటికి, పంపను కూడా. పంపను. నా దృష్టిలో టీచర్ విలువ వేరు. టీచర్స్ చేసే డ్యూటీ టీచర్స్ చేయాలి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చేసే డ్యూటీ వాళ్ళు చేసుకోవచ్చు. టీచర్ ఈజ్ నాట్ ఎ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టు బారో ఆర్ టు బెగ్ ద పేరెంట్. పేరెంట్కి నచ్చితే వాళ్ళు జాయిన్ అవుతారు, అంతేగాని మేము బాగా చదువు చెప్తే మేము ఫీల్డ్లో ఉంటాం, మీ పిల్లల్ని ఇక్కడ కంటిన్యూ చేయడమే మేము సాధించిన విజయం. కొత్త వాళ్ళకి మీరు వెళ్ళి చెప్పాలి, బయటికి వెళ్ళి ఇది బాగుంది అని, అప్పుడు మేము గొప్ప అని నేను అనుకుంటా. అంతేగాని బలవంతంగానో ఏదో ఇంకోళ్ళు ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసో లేకపోతే ఎవరినో మొహమాట పెట్టో మనం ఎడ్యుకేషన్ ఎందుకు చెప్పాలి? మీకు నచ్చిన దగ్గర మీరు చదువుకునే హక్కు మీకుంది. అలా చదువుకి మీరు మా దగ్గరికి నచ్చి రావాలి. మీకు నచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మాది. అడుగు మోపింది పాశమే, విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే.